హాయ్ ఫ్రెండ్స్, ఈ తుఫాన్ తర్వాత మా చుట్టుపక్కల ఉన్న ఊర్ల పరిస్థితి ఎలా ఉన్నదో చూసేద్దాం పదండి. ఈ బ్రోద్ వచ్చేసి మా పక్క ఊరు అలా సరదాగా మమ్మల్ని కలవడం కానీ వచ్చాడు. ఎలాగో తుఫాన్ పోయింది కదా, వర్షం రాదని చెప్పి మా పక్కన ఉన్న ఊర్లన్నీ ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ మా ఊరు బీచ్కి వెళ్ళి ఎప్పుడు లేదు ఒడ్డున ఎక్కడ చూసినా సరే చెత్త కనబడుతూ ఉన్నది. తుఫాన్ టైంలో బీచ్ ఎలా ఉన్నది ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నది. ఫస్ట్ టైం మా ఊరు బీచ్ ఇంత ముందుకు రావడం చూశాను. మేము బీచ్కి వెళ్ళామని చెప్పి మా లంబు జంబులు కూడా మా ఆయనకెళ్ళి బైక్ వేసుకుని వచ్చేసారు. ఇక్కడ వచ్చే గాలికి వాళ్ళు ఇద్దరు వేసుకున్న నిక్కర్లు కిందకి జారిపోయేలా ఉన్నాయి. మా సూర్యగూడల బైక్లో పెట్రోల్ అయిపోయిందని వాళ్ళు ఊర్లోనే ఉండిపోయారు. మిగిలిన మేము ముగ్గురం కలిసి మా పక్క ఊరు వచ్చేసి ఈ ఊరు పేరు వచ్చేసి గజిరెడ్డిపాలెం. ఇంతకు ముందు ఇక్కడ ఒక చుక్క నీరు కూడా ఉండేది కదా, ఇప్పుడు చూస్తున్నామో పెద్ద చెరువులో అయిపోయింది. అటు సైడ్ ఉన్న వాటర్ ఇటు సైడ్ రావడానికి రోడ్డు పైన పెద్ద గొయ్య తవ్వేసి అది తెలియక మేము రోడ్డు బాగానే ఉందనుకుని ఇటు సైడ్ వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఆల్రెడీ గొయ్యలు ఇద్దరు ఉన్నారు. అటు నుంచి ఇటు రావడానికి నాన్న తెప్పులు పడుతున్నారు. వాళ్ళతో పాటు ఒక కుక్కను కూడా తీసుకుని వచ్చారు. చూడడానికి చాలా బాగుంది. ఈలోపు వర్షం రావడం మొదలైంది. ఎందుకన్నా మంచిదని జోలు కవర్ పెట్టుకుని తిరుగుతున్నాను. వెంటనే జోలు కవర్ తీసుకుని నా తాటికి తల కవచంగా తగిలిచ్చేసారు. ముందే మా ఊరు రోడ్లు దారుణంగా ఉంటాయి. వర్షం రావడం వల్ల ఇంకా దారుణంగా మారిపోయి మేము తిరిగిన ప్లేస్లన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. కానీ కరెక్ట్గా వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడే తెలిసింది మాకు కొంచెం దూరంగా ఉన్న వైలో అనే ఊరు మునిగిపోయింది. అంటే వీలైతే అక్కడ కూడా వెళ్ళి వీడియో తీస్తాను. ఎందుకు మీ ఊరిలో పరిస్థితి ఎలా ఉన్నది కింద కామెంట్ చేసేయండి.